నీట్ పేపర్ లీక్ అయిందంటూ ఆరోపణలు వస్తున్న వేళ సిబిఐ మాజీ జేడీ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ సెటైరికల్ ట్వీట్ చేశారు. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆటం బాంబులు అవసరం లేదు, నాసిరకం విద్యార్థులను పరీక్షల్లో కాపీ కొట్టనివ్వడం లాంటి విధానాలను ప్రోత్సహిస్తే ఆ దేశం దానంతటా అదే నాశనం అవుతోంది. అలా చదివిన డాక్టర్ల చేతిలో రోగులు చనిపోతారు అంటూ పలు ఉదాహరణలను ఓ యూనివర్సిటీ ప్రవేశ ద్వారం వద్ద రాశారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. నీట్ పేపర్ లీక్ అయిందంటూ ఆరోపణలు వస్తున్న వేళ సిబిఐ మాజీ జేడీ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ సెటైరికల్ ట్వీట్ చేశారు. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆటం బాంబులు అవసరం లేదు, నాసిరకం విద్యార్థులను పరీక్షల్లో కాపీ కొట్టనివ్వడం లాంటి విధానాలను ప్రోత్సహిస్తే ఆ దేశం దానంతటా అదే నాశనం అవుతోంది. అలా చదివిన డాక్టర్ల చేతిలో రోగులు చనిపోతారు అంటూ పలు ఉదాహరణలను ఓ యూనివర్సిటీ ప్రవేశ ద్వారం వద్ద రాశారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.